కాజు చికెన్ని ఎప్పుడైనా ఇలా ఫ్రై చేశారా? ఒక్కసారి ట్రై చేసి చూడండి, తింటే అస్సలు వదిలిపెట్టరండి. ఈవినింగ్ మటుకు పీస్ అనేది ఇలాగే స్మూత్గా ఉంటుంది. ఇది చేయడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాము. ముందుగా చికెన్ని నీట్గా వాష్ చేసుకొని దానిలోకి సరిపడినంత ఉప్పు, ఒక 3 టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపు, అలాగే గరం మసాలా, ధనియా పౌడరు, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్ కరివేపాకు, ఒక 1 ఎగ్ అనేది అస్సలు మిస్ చేయొద్దండి. దీని ద్వారా ఫ్రైకి మంచి టెక్స్చర్ వస్తుంది. లెమన్ వేసి ఈ మసాలా అనేది పీసెస్కి బాగా పట్టేలాగా కొంచెం సేపు ఇలా మిక్స్ 2-3 అవర్స్ ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దీని ద్వారా పీస్ అనేది చాలా స్మూత్గా ఉంటుందండి. సన్నగా కట్ చేసుకున్న కాజుని అలాగే 2 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేడివేడిగా కాగుతున్న ఆయిల్లోకి పీసెస్ అనేది విడివిడిగా వేసుకోవాలి. 10 మినిట్స్ దాకా పీసెస్ని కదిలించకూడదండి. కదిలిస్తే కనుక కోటింగ్ అనేది చికెన్కి పట్టదు. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి సన్నగా ఇట్లా వేయించుకోవాలి. చికెన్స్ అన్నిటిని ఇట్లాగే లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే కనుక చికెన్ అనేది లోపల కుక్ అవ్వదు. ఇలా వేయించుకున్నాక లాస్ట్న కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. అంతేనండి, మన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. కాజు చికెన్ ఫ్రై అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి.